జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని వివిధ వార్డులకు బీసీ మహిళా వార్డు కమిటీలను ఎన్నుకున్నారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు చందగిరి అఖిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మ్యాకల పరశురాములు ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ మహిళల హక్కుల సంక్షేమం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా కృషి చేయాలని పరశురాములు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గడ్డం నరేష్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, జిల్లా నాయకులు మారావేణి, మహేష్ బాధా, పోచవ్వ కోరేపు, మమత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, బీసీ లైట్, బీసీ లైట్ కదా. వేములవాడ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మ్యాకల పరశురామన్న ఆధ్వర్యంలో వేములవాడలో వార్డు వైజ్గా కమిటీలు వేయడం జరిగింది. దీనికి సహకరించిన మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇదే విధంగా మహిళలందరూ మన బీసీలలో అందరికీ చైతన్యం వచ్చి అందరూ ఒక్కటయ్యి బీసీలందరూ మన హక్కులకై అందరూ పోరాడాలని కోరుకుంటూ జై బీసీ. ఈరోజు వేములవాడ సంబంధించిన అన్ని వార్డులకు మహిళలకు సంబంధించిన ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు అన్ని విభాగాలు నియామకం జరిగింది. ఇట్టి నియామకానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం గారి ఆధ్వర్యంలో మరియు మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. ఇట్టి నియామకానికి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ మీటింగ్కు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా మహిళలకు కూడా ప్రతి దానిలో ముందుండి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు మహిళా విభాగంలో కూడా అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వేములవాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు చందనగిరి అఖిల గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని వివిధ వార్డులో మరి మహిళా విభాగం కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి బీసీలు విద్య, ఉద్యోగం, రాజకీయాలలో, ఉద్యోగాలలో మరియు వెనుకబడిపోతున్న తరంలో మరి మన హక్కులు మనం సాధించుకునే విధంగా మరి మహిళలు ముందుండి వర్క్ చేయాలని సూచనగా ఇదే తరహాలో మరియు వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులో మహిళలు ముందుకొచ్చి, యువత ముందుకొచ్చి మరి బీసీలను ముందుకెళ్లి మన విద్య, ఉద్యోగ, రాజకీయాలలో మన హక్కుల కొరకు సాధించుకున్న విధంగా మరియు ఏదైతే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ వచ్చే విధంగా కూడా మనం అవసరమైతే ఢిల్లీ తరహాలో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ ఈరోజు మరి మహిళలు కూడా రాజకీయాల్లో ముందుకు వచ్చి మరి సమాజ అవగాహన తెలుసుకునే విధంగా ఉండాలని కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా తల్లులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం.